విరామం తరువాత. నిన్ననే మహాలింగం కొట్టుకు వెళ్లి 50,000 వసూలు చేసుకురామని చెప్పాను కదా, వెళ్ళావా లేదా? ఏంట్రా మాట్లాడావు? మళ్ళీ ఏదైనా వాయిదా చెప్పాడా? ఫోన్లో 4 దులిపేస్తాను చూడు. ఏమనుకుంటున్నాడు? మాటలు ఎక్కడ ఉండదు. వద్దు నాన్న, ఫోన్ చేయద్దే. ఆయన డబ్బు ఇచ్చేశారు, కానీ ఒక తప్పు జరిగిపోయింది నాన్న. తప్పు జరిగిపోయిందా? ఏం తప్పు? ఆ డబ్బు తీసుకుని నేను బ్యాగ్లో పెట్టుకుని బ్యాగ్ బండికి తగిలించాను. అది వచ్చే దారిలో ఎక్కడో తెగి పడిపోయింది నాన్న. ఏంట్రా నువ్వనేది? అవును నాన్న. తర్వాత నేను మన బుల్లబ్బాయి వెళ్ళి దారంతా వెతికి చూశాం. బ్యాగ్ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? నీకు అసలు బుద్ధుందా? మనిషి పెరిగావు గానీ బుర్ర పెరగలేదు నీకు. దున్నపోతు. డబ్బు విలువ ఏంటో తెలుసా నీకు? 50,000 అంటే నీకు చిన్న చూపైపోయిందా? పైగా డబ్బు నిన్న పోయింది, ఎంతవరకు నోరు తెరవలేదు నువ్వు. నేను అడిగిన తర్వాత బ్యాగ్ పోయిందని చెప్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? నా తర్వాత ఈ కొట్టు నువ్వు చూసుకుంటావని నేను నమ్ముకున్నాను. నువ్వింత బాధ్యత లేకుండా ఉంటే నిన్ను నమ్మి కొట్టును ఎలా అప్పగించమంటావు? గొడ్డులో పనిచేస్తే సరిపోదురా, మనిషికి కొంచెమైనా బుర్ర ఉండాలి, అప్పుడే బతకగలుగుతాడు. డబ్బు పారేసి వచ్చి ఎలా చూస్తున్నాడో చూడు. దాన్ని కనిపెట్టడం ఎలా అని ఏదైనా ఆలోచించావా? ఆ బ్యాగ్ లో విజిటింగ్ కార్డ్, బిల్ బుక్ ఏవైనా ఉన్నాయా? లేవు నాన్న, అవన్నీ ఏమీ లేవు. సంతోషం. దొరికిన వాళ్ళు తిరిగి ఇవ్వాలనుకున్నా నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఎందుకురా నువ్వు ఇలా ఉన్నావు? నీకు చదువు రాలేదు, మొద్దు వెదవనే కదా ఈ పచారీ గుట్లో నిన్ను పడేశాను. నువ్వింత తెలివి తక్కువగా ఉంటే రేపు వ్యాపారం ఎలా తగలబెడతావు? ఎరా కృష్ణ, ఇంత పెద్ద అమౌంట్ పోయింది, నాతో కూడా ఒక్క మాట చెప్పలేదే. ఇక్కడ మాధవి స్టోర్స్ ఎక్కడుంది? అదిగో ఆ కొట్టేనమ్మా. థ్యాంక్స్ అండి. ఈ వయసులో నేను ఎంత బాధ్యతగా ఉండేవాడో తెలుసా? 5 పైసలు తీసుకెళ్ళినా కూడా జాగ్రత్తగా తిప్పి తెచ్చేవాడిని. కానీ నువ్వు బాధ్యత లేకుండా 50,000 పారేసి అది నాకు చెప్పకుండా దాచిపెట్టేశావు. నువ్వు అసలు నా కొడుకువేనా? నా ముందు నుంచి వెళ్ళవు. ఇక్కడ మిస్టర్ రంగస్వామి అంటే ఓనరేనమ్మా. ఆయన్ని కలవాలి. లోపల ఉన్నారు, వెళ్ళండి. ఎందుకురా విగ్రహాలు అనుకున్నావు? పోతలకి ఈ డబ్బివో, ఇది పారేస్తాం. ఇదిగో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా, ఎవరు నువ్వు? ఇక్కడ రంగస్వామి గారు. నేనే, ఏం కావాలి? నిన్న బ్యాగ్ లో డబ్బేమైనా పోయిందా సార్? అవునమ్మా, అదిగో ఉన్నాడు చూడు, దున్నపోతులాగా. వాడే పారేశాడు. 50,000 నిన్న వసూలు చేసి బ్యాగ్తో సహా పోగొట్టుకొచ్చాడు. పనికి మాలిన వెధవ. ఎందుకమ్మా అడిగావు? దాని గురించి నీకేమైనా తెలుసా? ఆయన పోగొట్టుకున్న బ్యాగ్ ఇదేనేమో చూడండి. అవునమ్మా, ఇదేనమ్మా. డబ్బు కరెక్ట్ గా ఉందేమో చూడండి. కరెక్ట్ గా ఉందమ్మా. చాలా సంతోషం అమ్మా. నుంచునే ఉన్నావు, కూర్చోమ్మా. రై, కూర్చోవేరా. అమ్మా, టీ కాఫీ ఏదైనా తాగుతావా? ఎండలో వచ్చావు, కొంచెం చల్లగా కూల్ డ్రింక్ తాగు. రే బుల్లబాయ్, కూల్ డ్రింక్ తీసుకురారా. అదంతా ఏం వద్దు సార్. పర్వాలేదు, కూర్చోమ్మా. ముందు కూర్చోమ్మా. అది కూర్చోమ్మా చెప్తాను. కూర్చోమ్మా, కూర్చో. ఈ బ్యాగ్ లో అడ్రస్, విజిటింగ్ కార్డ్ ఏమీ లేవే. నువ్వెలా ఈ కొట్టును కనిపెట్టావు? నిన్న బ్యాగ్ దొరకగానే నేను కూడా వెతికాను. విజిటింగ్ కార్డ్, అడ్రస్ ఏమీ లేదు. ఏం చేయాలని ఆలోచించాను. బ్యాంక్ సీల్ని బట్టి నోట్ల మీద ఉన్న సీరియల్ నంబర్ చూపించి బ్యాంకులో కనుక్కున్నాను. మహాలింగం స్టోర్స్ అనే అడ్రస్ ఇచ్చారు. నేను అక్కడికి వెళ్లి కనుక్కున్నప్పుడే వాళ్ళు మీ అడ్రస్ ఇచ్చారు. అది తీసుకుని ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఎంతో తెలివిగా ప్రవర్తించావు. నాకే ఈ విధంగా దొరికిందనుకో, ఎవరిదో ఏంటో తెలియక తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేవాడిని. శ్రమ అనుకోకుండా ఇంత కష్టపడి తీసుకొచ్చి ఇచ్చావు. చాలా థ్యాంక్స్ అమ్మా.
ఇవి ఇదిగోనమ్మా. తీసుకోమ్మా. వద్దు సార్. పర్వాలేదు, తీసుకోమ్మా. తాగండి. తాగమ్మా, కూల్ డ్రింకేగా. హలో, చెప్పు దేవరాజు, నేనే మాట్లాడుతున్నాను. బాగున్నాను. అవును, పప్పు బస్తాలన్నీ వచ్చేసాయి కదా? ఏమిటయ్యా నువ్వు అనేది? పప్పు బస్తాల నిండా పురుగులు పట్టేసాయా? లేదయ్యా, అంతా బాగా చెక్ చేసే పంపించావే సరుకంతా. పర్వాలేదులే, ఇందులో నీ తప్పేం లేదు. ఓ పంచాయి, ఆ బస్తాలన్నీ నాకు తిప్పి పంపించు నువ్వు. నేను నీకు మంచి నాణ్యత గల పప్పు చూసి రీప్లేస్ చేస్తాను. పర్వాలేదు దేవరాజు, వ్యాపారంలో నాకు లాభ నష్టాల కన్నా నాణ్యత నిజాయితీలే ముఖ్యం. నీలాంటి కస్టమర్స్ని వదులుకుంటే నాకు ఇంకెవరుంటారో? నేను పంపిస్తాను, దిగులు పడకు. ఉంటాను. అవునమ్మా, నీ గురించి నువ్వేం చెప్పలేదు. నీ పేరేమిటి, ఏం చేస్తున్నావు? నా పేరు హేమలత. సరే. అన్నమయ్య స్వీట్స్ లో పనిచేస్తున్నాను.